అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మైసూర్ పాక్ గురించి తెలుసుకుందామండి. ఇవి మైసూర్ పాకు అంటే ఇవి శనగపిండితో చేసినవి కాదండి, కొబ్బరితో చేసిన మైసూర్ పాక్ చాలా బాగుంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే మైసూర్ పాక్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఒక మూకుడు తీసుకోవాలి. దాంట్లోకి ఎండు కొబ్బరి పొడి అండి, ఇది మిక్సీ పట్టుకున్నాను ముక్కలుగా తరుక్కుని. ఒక బౌల్ అనేది తీసుకుని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ అయినా యాడ్ చేసుకుని ఈ విధంగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అనేది ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండీలో బెల్లం అండి, కొబ్బరి ఒక బౌల్ తీసుకున్నాము. దీనికి ఒక బౌల్న్నర అయితే సరిపోతుంది. యాడ్ చేసుకుని దీంట్లోకి ఒక అరకప్పు వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని బెల్లం అనేది కరిగించుకోవాలి. మీరు బెల్లం బదులు షుగర్ అయినా తీసుకోవచ్చండి, మీ ఇష్టం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. యాలక్కాయ అనేది ఒకటి దంచుకుని వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. కొబ్బరి కూడా మంచి స్మెల్ అనేది వస్తుందండి ఫ్రై చేసేటప్పుడు. బెల్లంలో ఏమైనా రాళ్ళు కానీ చెత్త కానీ ఉంటే వడపోసుకోండి, లేదంటే ఇలా చక్కగా ఉడికించుకుంటే సరిపోతుంది. నేనైతే వడపోసుకోలేదండి, దీంట్లో ఏమి లేవు. ఇప్పుడు ఇదంతా కరిగిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం జిగురు పాకం లాగా వస్తుందండి, అప్పుడు ఈ పొడి అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను పొడి అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పొడి అంతా పాకంలో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మొత్తాన్ని. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది దగ్గరికి వచ్చేదాకా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. దీంట్లో కొద్దిగా జీడిపప్పు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మనం శనగపిండితో చేసే మైసూర్ పాక్ అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాం కదండి, దీనికి అవసరం లేదండి. ఎండు కొబ్బరిలోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి. ఇది ఇలా చిక్కబడే కొద్దీ బాండి నుండి ఇది సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుందని చూడండి, ఇలా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ని ప్రెస్ చేయండి. హైప్ని ప్రెస్ చేయడం వలన ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి అనేది రీచ్ అవుతుంది. బెల్లం కొబ్బరితో చేసే పదార్థాలు ఏవైనా మన హెల్త్కి మంచిగా ఉంటాయండి. ఈ విధంగా చేసి పట్టిన ఇంట్లో వాళ్ళకి చక్కగా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. ఎండు కొబ్బరి బెల్లం తినమంటే ఎవరు తినరండి. ఈ విధంగా చేసి పెడితే చక్కగా తింటారు. చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడు కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దగ్గరకు వచ్చేసేసిందండి. ఇప్పుడు ప్లేట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని దాంట్లోకి యాడ్ చేసుకుందాము. ఇదిగోండి నేను యాడ్ చేసుకున్నాను. చూపించడానికి కుదరలేదండి నాకు, అందుకని ఇలా చూపిస్తున్నాను. దీంట్లో ఇప్పుడు జీడిపప్పులు అనేవి ఇలా పెట్టుకుందాము. ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి. మరీ గట్టిగా కాకుండా నేను చూపించాను కదండి, అలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకొని ఇలా డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి పెట్టుకోవడం అయిపోయింది. కొద్దిగా చల్లారనివ్వాలి, పూర్తిగా చల్లారకూడదు. కొంతవరకు చల్లారిన తర్వాత చాకు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ విధంగా ముక్కలుగా అనేది కట్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. బెల్లంలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఎండు కొబ్బరి బెల్లంతో మైసూర్ పాక్ అనేది ప్రిపేర్ చేయండి ఇంట్లోనే చక్కగా ఈజీగా. ఇప్పుడు కట్ చేసుకోవడం అయిపోవచ్చిందండి. అయిపోయిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోవాలి. మనం పీసెస్ తీసుకోవడానికి చల్లారిపోయిన తర్వాత పీసెస్ అనేవి చూపిస్తాను మీకు. మనం దోశలు వేసుకుని అట్లకార అనేది ఉంటుంది కదండి, దాంతో కొద్దిగా కదుపుకుంటూ తీసుకుంటే పీసెస్ అనేవి చక్కగా ఈజీగా వచ్చేస్తాయి చల్లారిపోయిన తర్వాత.
ఇప్పుడు నేను తీసుకుంటున్నాను చూడండి. చూడండి పీసెస్ ఎలా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. ఇవి ముఖ్యంగా ఆడపిల్లలకి అనేవి చేసి పెట్టండి. బాడీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, రక్తహీనత అనేది ఉండకుండా ఉంటుంది. పాత పద్ధతిలో ఉండలు కాకుండా ఈ విధంగా చక్కగా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతాయి మీకు కూడా, ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.